ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం మరో దేశాధినేతను రాత్రికి రాత్రే అపహరించుకుపోతే వినడానికి సినిమా కథలా ఉంది కదూ. కాని ఇది నిజంగా జరిగింది. ఈ రోజు మనం సరిగ్గా అలాంటి ఒక సంఘటన గురించే విశ్లేషించబోతున్నాం. ప్రపంచ రాజకీయాలనే శాశ్వతంగా మార్చేసిన ఒక సైనిక చర్య కథ. అదే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఈ ఒక్క ప్రకటనతోనే అసలు కథ మొదలైంది. ఈ కొన్ని మాటలతో అంతర్జాతీయ సంబంధాల రూల్సనే మారిపోయాయి. కాని అసలు పరిస్థితి ఇంత దూరం ఎందుకెళ్ళింది? ఇంత తీవ్రమైన ప్రకటన చేయడానికి దారితీసిన కారణాలేంటి? సరే, మనందరి మదిలో మొదలుతున్న అసలు ప్రశ్న ఇదే. ఇది కేవలం సైనిక బలానికి సంబంధించిన విషయం కాదండి. ఇది పక్కా వ్యూహం, అద్భుతమైన సాంకేతికత, ఇంకా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సాహసోపేతమైన ఎత్తుగడల గురించి. ఇక పదండి, లోతుల్లోకి వెళ్దాం. సరే, మొదటగా ఆపరేషన్ జరిగిన వెంటనే ఏం జరిగిందో చూద్దాం. దేశాధ్యక్షుడు కనిపించకుండా పోయాడు. మరి ఒక దేశంలో అధికార కేంద్రం ఖాళీ అయితే ఏం జరుగుతుంది? అంతా గందరగోళం, అనిశ్చితి, ఇంకా అధికారం కోసం పోరాటం. సరే, ముందుగా కొన్ని ముఖ్యమైన వాస్తవాలు చూద్దాం. జనవరి 3, 2026న అమెరికా దళాలు వెనిజువలా అధ్యక్షుడు నికోలాస్ మదురోను, ఆయన భార్యను బంధించాయి. ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. అమెరికా దీన్ని దాడి అని పిలవట్లేదు. వాళ్ళు దీన్ని హై ఇంటెన్సిటీ చట్ట అమలు ఆపరేషన్ అంటున్నారు. ఈ మాటలు చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ తర్వాత జరగబోయే పరిణామాలన్నిటికీ ఇదే పునాది. 1989లో పనామాపై దాడి తర్వాత ఆ ప్రాంతంలో అమెరికా చేసిన అతిపెద్ద సైనిక చర్య ఇదే. ఇది మనల్ని డాండ్రో సిద్ధాంతం అనే కొత్త విషయానికి తీసుకువస్తోంది. మదురోను తొలగించిన తర్వాత అమెరికా అధికారాన్ని ఎవరికీ అప్పగించలేదు. దానికి బదులుగా ఈ కొత్త సిద్ధాంతాన్ని ప్రకటించింది. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వెనిజువేలాను మేమే నేరుగా పరిపాలిస్తామని చెప్పేసింది. ఒక విదేశీ శక్తి ఇంకో సార్వభౌమ దేశాన్ని డైరెక్ట్గా కంట్రోల్ తీసుకోవడమనేది చాలా పెద్ద విషయం, మునుపెన్నడూ జరగనిది. అయితే ఇంతటి సాహసోపేతమైన క్లిష్టమైన ఆపరేషన్ను అసలు ఎలా చేయగలిగారు? ఈ మిషన్ విజయం కేవలం ఆయుధ బలంతో సాధ్యం కాలేదు. దీని వెనక ఉన్నది రహస్యం, ఖచ్చితత్వం, ఇంకా నమ్మశక్యం కాని స్థాయిలో ఉన్న నిఘా వ్యవస్థ. ఈ ఆపరేషన్ సక్సెస్కి మూలం ఒక్కటే, అదే ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ విశ్లేషణ. సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి ఏం చేయబోతున్నాడో వాళ్ళు చేసే ముందే మనకు తెలిసిపోవడం. నెలల తరబడి ఒక వ్యక్తి ప్రతి చిన్న కదలికను గమనిస్తూ ఉంటే వాళ్ల నెక్స్ట్ మూవ్ ఏంటో ఆశ్చర్యపోయేంత ఖచ్చితత్వంతో అంచనా వేయొచ్చు. వివరాలు అంటే మామూలు వివరాలు కాదండి. వాళ్లకు మధురో ఏం తింటాడో తెలుసు, తన పెంపుడు జంతువులు ఎక్కడ తిరుగుతాయో తెలుసు, చివరికి టెన్షన్లో ఉంటే ఎలా ప్రవర్తిస్తాడో కూడా తెలుసు. వాళ్ళు ఒక చిన్న కాని చాలా కీలకమైన క్లూ పట్టుకున్నారు. అతని భార్య సిలియా ఫ్లోరిజ్ ఎక్కడుంటే మధురో కూడా అక్కడే ఉంటాడు. అంతే. ఈ చిన్న విషయమే అతన్ని పట్టుకోవడానికి పెద్ద ఆయుధంగా మారింది. ఇంత పక్కా నిఘా ఉండటంతో మధురో వేయబోయే ప్రతి అడుగు అమెరికా దళాలకు ముందే తెలిసిపోయింది. ఇక వెనిజులా సైన్యానికి ఊపిరాడే అవకాశం కూడా దొరకలేదు. వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆట ముగిసిపోయింది. ఇది ఇంటెలిజెన్స్తో పెట్టిన ఒక పర్ఫెక్ట్ చెక్మేట్. ఇప్పుడు అసలు దాడి ఎలా జరిగిందో చూద్దాం. ఇది ఏదో నలుగురు సైనికులు రహస్యంగా చేసిన దాడి కాదు. ఇది శత్రువుకు కళ్ళు బైర్లు కమ్మేలా, వాళ్లను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ప్లాన్ చేసిన ఒక భారీ సైనిక ప్రదర్శన. ఒక్కసారి ఈ నంబర్ గురించి ఆలోచించండి. 150కి పైగా విమానాలు. అవి కూడా ఒకటో రెండో స్థావరాల నుంచి కాదు, ఏకంగా 20 వేర్వేరు చోట్ల నుంచి ఒకే లక్ష్యం వైపు దూసుకొచ్చాయి. ఇది వాళ్ల సైనికాధిపత్యాన్ని ప్రపంచానికి చూపించడం లాంటిది. ఈ పద్ధతిని ది స్వార్మ్ అని పిలుస్తారు. అంటే తేనెటీగల గుంపులా దాడి చేయడం. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా అన్నీ ఒకేసారి ఆకాశంలోకి దూసుకొచ్చాయి. దీంతో వెనిజువలా రాడార్ సిస్టమ్స్ పూర్తిగా క్రాష్ అయిపోయాయి. వాళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్ల కళ్ళు చెవులు మూసేసి అప్పుడు స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి. అయితే వాళ్లు దాడి చేసింది మామూలు ఇంటిమీద కాదు. మధురో నివాసం ఒక నిజమైన కోటలాంటిది. పటిష్టమైన స్టీల్ తలుపులు, దృఢమైన స్టీల్ పానిక్ రూమ్లు, చివరికి రష్యా తయారుచేసిన అత్యాధునిక S-300 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అయినా సరే ఆ దాడి వేగం, ఖచ్చితత్వం ముందు అవేవీ నిలబడలేకపోయాయి. సరే,
మదురోన్నైతే పట్టుకున్నారు. మిషన్ సక్సెస్. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు కథ ఇక్కడే మొదలైంది. సైనిక చర్య చేయడం తేలికే కావచ్చు, కాని ఇప్పుడు వెనిజువేలానే ఎవరు నడిపిస్తారు? దేశంలో ఒక పెద్ద అధికార శూన్యత ఏర్పడింది. వెంటనే వెనిజులా భవిష్యత్తు గురించి 2 వేర్వేరు ఆలోచనలు తెరపైకి వచ్చాయి. ఒకవైపు అమెరికా తన డాన్రో సిద్ధాంతం ప్రకారం మేమే పరిపాలిస్తాం అంటోంది. మరోవైపు వెనిజులాలోనే ఉన్న ప్రజాస్వామ్య ప్రతిపక్ష నాయకులు ఇది మా దేశం, మేమే చూసుకుంటామంటున్నారు. కాని అమెరికాకు మాత్రం వాళ్లమీద అంతగా నమ్మకం లేదు. ఈ విచిత్రమైన పరిస్థితిని విశ్లేషకులు ష్రోడింగర్స్ ప్రభుత్వం అని పిలుస్తున్నారు. అంటే ఒకే సమయంలో ఉంది, లేదు అన్నట్టుగా ఉండటం. ఉదాహరణకు మాజీ ఉపాధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగెస్ బయటకేమో అమెరికాను తీవ్రంగా విమర్శిస్తున్నారు, కాని లోపల మాత్రం వాళ్లతోనే సహకరిస్తున్నారని వార్తలు. అసలు ఎవరు ఎవరివైపో అర్థంకాని గందరగోళ పరిస్థితి. ఈ ఆపరేషన్ ప్రభావం కేవలం వెనిజులాకే పరిమితం కాలేదు. దీని ప్రకంపనలు ప్రపంచమంతా వ్యాపించాయి. దేశాల మధ్య సంబంధాలు మారిపోయాయి, కొత్త పొత్తులేర్పడ్డాయి. అసలు ప్రపంచం దీనిపై ఎలా స్పందించిందో చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచం 3గా చీలిపోయింది. ఒకవైపు రష్యా, చైనా, ఇరాన్ లాంటి దేశాలు దీన్ని తీవ్రంగా ఖండించాయి. మరోవైపు అర్జెంటీనా వంటి కొన్ని దేశాలు పూర్తిస్థాయిలో స్వాగతించాయి. ఇక మధ్యలో కొలంబియా, బ్రెజిల్ లాంటి పక్క దేశాలు మాత్రం ఇది ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నాయి. ఈ విషయంలో ప్రపంచం ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఇంకాస్త లోతుగా చూస్తే రష్యా, చైనా మరియు ఇరాన్లకు ఇది తమ పలుకుబడిపై జరిగిన ప్రత్యక్ష దాడిలా కనిపించింది. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలియేమో ఇది వెనిజువేలా ప్రజలకు దొరికిన అవసరమైన విముక్తి అన్నారు. కాని కొలంబియా, బ్రెజిల్ నాయకులు మాత్రం ఇది భవిష్యత్తులో మరిన్ని సామ్రాజ్యవాద దాడులకు దారితీయగల ఒక ప్రమాదకరమైన ఉదాహరణ అని ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక పరంగా చూస్తే ఈ ఆపరేషన్ 100కు 100% విజయం సాధించింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఇప్పుడొక ప్రాథమికమైన ప్రశ్న మిగిలి ఉంది. ఒక దేశాన్ని ఆ దేశ ప్రజల ప్రమేయం లేకుండా బయటి నుండి మరొక దేశం ఎంతకాలం పాలించగలదు? ఇది సాధ్యమయ్యే పనేనా? ఈ చర్య యొక్క అసలు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.